నమస్తే. నా పేరు దొమ్మటి శంకర్ ప్రసాద్, డిఎస్పి. నమస్తే తెలంగాణలో అన్నవరం దేవేందర్ గారి కైలి కోల్యాగా సోమవారం వచ్చినటువంటి కవితను ఒకసారి వినిపిస్తాను. కైలి కోల్యాగా తేట తెల్లం తెలంగాణ మాగాణ సింగారం, గలగల వాగులు వంకల చెరువుల సందోహం, బతుకమ్మ బోనాలు దసరా పండుగల కాలం, అసైదుల అలై బలైల కోలాటం, ఊర్లన్నీ సోపతుల సుట్టాల బలగం, మనసై పలుకరించుకుంటే పావురమే జీవనం, జిందగీ చుట్టూ అల్లి బిల్లిగా అల్లుకున్న ఇమ్మతి, మనిషిని చూస్తేనే ఎలుగురవ్వల దీపం పొడ, షాయ పెయ్యి నిగనిగల మెరుపు, చెయ్యి కండలైతే షాగవారిన తుమ్మలు, ఇంతింత గవ్వలొలిగా కనుగుడ్లల్ల కాంతి, గుంగురు తిరిగి జుంపాలు, చూస్తేనే రామసక్కదనమైన రూపం, వడి తిరిగిన కంకెడు మిసాలు, పటపటా కొరికినట్లుగా తెల్లని దంతాలు, పెదులకెళ్ళి రాలిపడే నవ్వుల నందివర్ధనాలు, గలగల గంటగొట్టినట్లు మాటల సందడి, చూస్తేనే వన్నెల పెడసుదనం, ఉరికినట్లు నడిచే ఆ అరిపాదాల పరుగులు, రికాం లేని పనులకు చెకచెక అరచేతులు, అరొక్క సార్గం అవలీలగా చేసే ధీమాంతం, చూస్తేనే తెలుస్తుంది కైలి కోల్యాగా లెక్క బలం, మర్మం లేదు గర్వం లేదు ఉన్నది ఉన్నట్టే, సూటిగా బాణం కొట్టినట్టే కటాకట్ మాట, ఆగమాగం లేదు నిత్య నిధానపు ముచ్చట, తప్పును తప్పని చెప్పే ఇమరస తప్ష, చూస్తేనే ఎరకైతుంది మనిషి ఎంత ధర్మతో, గిది గుర్రం గిది మైదానం పక్కా లెక్క, ఎటమటమైతే ఎంత తోడైన గంతే అక్క, అన్నాలం మగుపిస్తేనే కళ్ళు చింతనిప్పులు, నేలంతా ఇయ్యరమయ్యర కొట్లాడిన గుణం, సలసల మరిగిన రఘుతం మరకల జాడలు, ఏళ్లకు ఏళ్లుగా పోరు చేసిన బొడిగలు, ఇక్కడి నీళ్ళలోనే కలగలిసిన పోరాట జవ, ఇక్కడి గాలిలోనే ఆరాటాల కలవరింత, ఎల్లకాలము ఎదురు నడవడమే జీవితం, తేట తెల్లం తెలంగాణ వెలుగులోకం, జిందగీల చుట్టూ అల్లుకున్న ఆచార వ్యవహారం, ముట్టుకుంటే పావురమే లేకుంటే పోరాటమే, నీలాకాశంలో రగరగ ఎగురుతున్న పతాకం. ధన్యవాదాలు.